టీసీటీ న్యూస్ కు స్వాగతం. నేను మన్నె మల్లేష్. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ గేటెడ్ కమ్యూనిటీ ప్రజలు రోడ్డుకి నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను రహదారుల ఇబ్బందితో బాధపడుతున్న మమ్మల్ని రక్షించమని వేడుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వీరు రోడ్డెక్కడమా ఆశ్చర్యంగా ఉంది కాదు? అవును, ఇది నిజమే. అయితే మామూలుగా కాదు, దాదాపు 32 గేటెడ్ సంఘాల వారు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. గచ్చిపల్లి డివిజన్ పరిధిలోని గోపన్పల్లి తాండా నుండి కొల్లూరు రింగ్ రోడ్ వరకు తెల్లాపూర్ మీదుగా వేస్తున్న 100 ఫీట్ల రోడ్డుతో దాదాపు 3 సంవత్సరాలుగా తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గోపన్పల్లి తాండా నుండి ముప్పా హోమ్స్ వరకు ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశానికే తలమానికంగా నిలుస్తుంది. అందులో భాగంగా నగరంలోని చుట్టూ ప్రాంతాలలో రియల్ భూమితో అనేక కొత్త వెంచర్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ విల్లాలు రావడంతో హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. అయితే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా, ప్రజా ప్రతినిధుల అలసత్వమా, కారణాలు ఏమైనా కానీ ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం ఎల్లవెల్లలా ముందుండాలి. గచ్చిబౌలి డివిజన్ పరిధి నుండి తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రాంత పరిధిలో అనేక కొత్త వెంచర్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ విల్లాలు వెలిశాయి. ఈ కమ్యూనిటీ ప్రాంతంలో కొన్ని వేల మంది జీవిస్తున్నారు. ఇందులో అనేక రంగాలకు సంబంధించిన వారున్నారు. వీరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపేణా లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. తదనుగుణంగా వీరందరికీ ప్రభుత్వం, స్థానిక జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు మౌలిక సదుపాయాల ఏర్పాటు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫైనాన్షియల్ జిల్లా నుండి కొల్లూరు రింగ్ రోడ్ వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వ్యాపారవేత్తలు ప్రజలకు మేలు చేకూర్చే పనులలో భాగంగా గోపనపల్లి తాండా నుండి తెల్లాపూర్ మీదుగా కొల్లూరు రింగ్ రోడ్ వరకు వేస్తున్న 100 ఫీట్ల రోడ్డు అసంపూర్తిగా దాదాపు 3 సంవత్సరాల నుండి పూర్తి కాకపోవడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి సారించి త్వరితగతిన రోడ్డు పూర్తి చేసి మమ్మల్ని కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రమణ, వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు భూపాల్ రెడ్డి, వెంకట్రావు, అరవింద్ రెడ్డి, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న ప్రజలు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 300 మంది వరకు ఈరోజు రోడ్ జామ్ చేయడానికి అందరు సిద్ధంగా ముందుకు వచ్చినారు. వాళ్ళతో పాటు నేను రంగారెడ్డి ఎస్టీ కోర్చి హనుమంత మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోడ్డు త్వరలో కంప్లీట్ చేయాలి, ఈ వర్క్ అంతా త్వరలో కంప్లీట్ చేయాలనేసి మనవి కొడుతున్నాను. గవర్నమెంట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను, కమ్సే కమ్ ఈ రోడ్డు చూస్తుంటే ఈ యొక్క వెహికల్ కానీ, ఒక సైకిల్ కానీ పోనీకి లేకుండా మురికివాడలో పాపం వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలంతా చూస్తుంటే ఎవరు ఇక్కడ వెళ్ళనిగా వాళ్ళు సిగ్గుపడతా ఉన్నారు. రోడ్డు చూసి ఇంత పెద్ద హైటెక్ సిటీ అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్లో ఇంత పెద్ద హైటెక్ సిటీ అని చెప్పేసి ఈరోజు హైటెక్ సిటీ కాదు, మురికివాడ లెక్క ప్రవర్తిస్తున్న ఈ రోడ్ని గవర్నమెంట్ తక్షణమే పట్టుకొని గవర్నమెంట్ తక్షణమే దీనికి స్పందించాలని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు కాదన్నా వాళ్ళకి పర్మనెంట్ రోడ్లు ఖరాబ్ అయ్యేది వస్తున్నారు, చాలా మంది ఉన్నారు. బైకులు తీసుకుని అందరూ ఐసీ గ్యాంగ్, ఐసీ జూనియర్ గ్యాంగ్. షో Good roads! We want 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 good roads! Good roads! Good roads! We deserve Good roads! We deserve Good roads! We deserve Good roads! We deserve Good roads! This road, yes, since almost 3 years. Yes. And you know that it is halfly completed. Even not halfly completed, it is not even 20% has been completed. Even continuously they are pursuing with the officers and leaders and everyone. It is taking such a long time, and especially after starting this bridge, they are facing lot of problem with the road and all. The reason for assembling here is to put the pressure on the officials and as well as to our leaders, okay, to complete at least road at Tanda.
తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ తరఫు నుంచి సుమారుగా ఒక 32 గేటెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన రెసిడెంట్స్తో వాళ్ళకు పడుతున్న ఈ రోడ్ల మీద పడుతున్న బాధల్ని ఇలా వచ్చి వాళ్ళ యొక్క బాధల్ని ప్రభుత్వానికి అధికారులకు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు రిపేర్లో ఉండబట్టి గత 3 ఏళ్ల నుంచి రిపేర్లో ఉంటుంది. ప్రస్తుతానికి గోపన్పల్లి తాండా దగ్గర ఉన్న బ్రిడ్జి యొక్క నిర్మాణం వలన పెద్దవాళ్లకు, ఆడవాళ్లకు, పిల్లలకు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇట్లాంటి సమస్యలు అధికారులు కానీ లీడర్లు కానీ ముందుండి తొందరగా సమస్యను సాల్వ్ చేయగలరని ఈ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే కాకుండా ఓఆర్ఆర్ వరకు ఉన్న అన్ని గ్రామాలకి 190 గ్రామాలకి నీళ్ళు ఇచ్చారండి. అయితే ఫస్ట్ ఫేజ్లో మొత్తం గ్రామ కంఠంలో ఉన్న హ్యాబిటేషన్ వరకు కవర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనకి 1200 కోట్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. దానిలో మనకి తెల్లాపూర్ దృష్ట్యా తెల్లాపూర్ కానీ నైబర్హుడ్ ఉస్మాన్ సాగర్ ఇటువైపు కనుక చూస్తే కనీసం 200-250 కోట్ల రూపాయల వరకు ఉంది. ఇది రైట్ టైము. మనమందరం యునైటెడ్గా ఉండి అటు అమీన్పూర్ ఇవే కాదు, ఇటు తెల్లాపూర్ కూడా మనకి వాటర్ కానీ అలాగే డ్రైనేజ్ కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పీ పరిధిలోకే వస్తుందండి. సో ఇదే యూనిటీ ఏదైతే ఉందో మనం వాటర్ కోసం కానీ డ్రైనేజ్ కోసం కానీ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ గురించి కానీ ఈ రోడ్స్ గురించి కానీ ఎస్పెషల్లీ రోడ్స్ ఫస్ట్ ప్రయారిటీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కనుక మనము ఏమాత్రం డీలా పడినా మళ్ళీ ఈ స్కీమ్లో కూడా రెండో ఓఆర్ఆర్ ఫేజ్ 2 స్కీమ్లో కూడా మనకు వాటర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను మన అన్ని కమ్యూనిటీస్ని వాళ్ళ అన్నీ ఉపయోగించి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకోటి కానీ మన ప్రెషర్ కానీ ఉపయోగించి మన తెల్లాపూరు పరిసర ప్రాంతాలకి ఇప్పుడు మన కొల్లూరు దగ్గర 3000 mm డయామీటర్ పైప్ లైన్ వేస్తున్నారండి. దాని దగ్గర నుంచి పంప్ హౌస్ కట్టి ఇక్కడికి మన తెల్లాపూర్లో కూడా పెద్ద రిజర్వాయర్ కట్టి మొత్తము కనీసం 2036 అంటే 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి డిజైన్ చేస్తారు. కాబట్టి మనకి శాశ్వతంగా వాటర్ సప్లై అన్నది ప్రాబ్లం లేకుండా చేయాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ రైట్ టైం. ఈ టైం దాటితే మళ్ళీ మనకి వాటర్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది. అందుకని నేను అన్ని కమ్యూనిటీస్ని కోరుతున్నాను, మనమంతా యునైటెడ్గా వాటర్ డ్రైనేజ్ కోసము హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పీతో ఫైట్ చేయాల్సిన టైం అయితే కొంతవరకు కమిటబుల్ అయింది. మధ్యలో కొన్ని కనెక్షన్స్ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ బాగా చేస్తుంది. మేము గవర్నమెంట్కి వీఆర్ ఆల్ సపోర్టింగ్. బట్ no roads, no votes, no roads, no votes, no roads, no votes. We will not allow anybody to come to our community to ask for votes. Yes. Are legitimate regions. Fundamentally, in this area, because of the bad roads, pregnant ladies and senior citizens are not willing to stay here. They're moving out because of this condition. And second thing is, due to sewage unavailability, health hazard is there. So please look into that. Thank you. గోపన్పల్లి, ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ మొత్తం మీద 32 కమిటీలు కలిసి ఈరోజు మన గోపన్పల్లి తాండలో చౌరసా నుండి తెల్లాపూర్ వరకు ఒక 3 years నుంచి మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలంతా చేసే మన సారులంతా ఉన్నారు. వాళ్ళు నాకు 1 week బ్యాక్గా చెప్పారు, సార్ చాలా ఇబ్బంది అవుతుంది, మేము అసలు ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థం అవ్వట్లేదు. మీరు సార్ మేము అంతా వస్తున్నాము, ఒక 3000 మందితోటి మేము రోడ్ ధర్నాకు దిగుతున్నాము, మీరుగా మాకు సపోర్ట్ చేయండి సార్ అంటే, సార్ మేము మీ తరపు నుంచి 100% సపోర్ట్ ఉంటాను సార్, నేను వస్తున్నానని చెప్పాను. అయితే ఒక 3 years నుంచి వర్క్ నడుస్తున్న మన బ్రిడ్జి వర్క్ ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ వాళ్ళ సంపాదన కోసమే చూస్తున్నారు. కానీ ఈరోజు పబ్లిక్ ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేసి వాళ్ళు ఏనాడు దృష్టికి తీసుకుంటలేదు. మాకు వర్క్ కావాలి, మాకు అక్కడ బిల్లులు రావాలి, డబ్బులు తీసుకోవాలన్న విషయమే చూస్తున్నారు. ఈరోజు ఒక మొత్తం మీద గెటెడ్ కమ్యూనిటీ నుంచి 2000 మంది మొత్తం చౌరస్తా నుంచి 30 దాకా లైన్ కట్టి ఈరోజు ఈ ధర్నా దిగితే కూడా ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కానీ ఏ అధికారులు కానీ స్పందిస్తలేదంటే ఎంత దౌర్భాగ్యం మీద అంతా గమనించాల్సింది. 3 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పడుతుందంటే నేను స్థానికంగా చూస్తున్నాను. మా కార్పొరేటర్ సాబ్ కూడా ఒక 2 times ఎవరికి మన రోడ్ వర్కర్లు ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళని పిలిచి చెప్పారు. మా కార్పొరేటర్ సాబ్ పిలిచి చెప్పిన వాళ్ళు ఇప్పటివరకు మా కార్పొరేటర్ చెప్పినా అటువంటి వాటిని దాని స్పందించకుండా వాళ్ళు అదే బిహేవ్ చేసుకుంటూ అదే విధంగా నడుస్తుంది. కాబట్టి దీన్ని 100% మేము ఈ ఒక 2 daysలో దీనికి రోడ్ని కూడా రిపేర్ చేయకపోతే 10,000 మందితోటి గోపన్పల్లి తాండా మీద ధర్నా తీస్తామని మనం చేస్తున్నాం. వివిధ కాలనీల్లో, వివిధ అపార్ట్మెంట్లలో, వివిధ గేటెడ్ కమ్యూనిటీస్లో నివసించే బాధ్యతాయుతమైన పౌరులమైన మేము, చట్టానికి లోబడి పనిచేసుకునే పౌరులమైన మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే దీని పరిస్థితిని, దీని తీవ్రతను
ప్రభుత్వంలోని పెద్దలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్డు కండిషన్, రోడ్డు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా అధ్వాన్నంగా ఉండడం, రోడ్డు పనులు తీవ్రమైన జాప్యము జరగడం మూలాన ఇక్కడ ఉండే మహిళలు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తెలుస్తున్నాయి. అదేవిధంగా ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే ప్రారంభమైందో, గోపన్పల్లి తాండాలో బ్రిడ్జ్ ప్రారంభమైన తర్వాత ఈ రోడ్డు పరిస్థితి అనేది ఇంకా ఘోరంగా తయారైంది. ఘోరంగా తయారు కావడం మూలాన రోజు రాకపోకలు సాగించే కార్యాలయాలకు పోవాలనుకుంటే మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా మహిళలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అయిన వాళ్ళు కూడా ఈ రోడ్లలో ప్రయాణం చేయడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మేమందరం కూడా ఎన్ని ట్యాక్సీలు కడుతున్నామో అన్ని రకాలుగా చేస్తున్నాం. కాబట్టి మేమందరం ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం, సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఈ రోడ్డు పనులు ఇంకా జాప్యం జరగకుండా తొందరగా ఈ బ్రిడ్జిని పూర్తి చేసి, అదేవిధంగా RR30 ఎక్స్టెన్షన్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డును తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వంలోని అందరి పెద్దలకు కూడా తెల్లాపూర్ నేబర్హుడ్ అసోసియేషన్ తరఫున మేము సవినయంగా కోరుతున్నాం. రోజు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలామంది ప్రెగ్నెంట్ విమెన్ మా కమ్యూనిటీలోనే ఉన్నారు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, పెద్దవాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకైతే మాత్రము మేము సొంత కార్లలో వెళ్ళలేని పక్షంలో ఓలాలో, ఊబర్లో బుక్ చేస్తే వాళ్ళు స్ట్రైట్ అవే క్యాన్సిల్ చేసేస్తున్నారు. అసలు ఈ ఏరియాకి మేము రాము అని చెప్పేసేసి మేము గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆఫీసులకు కూడా 2-3 గంటలు లేట్గా వెళ్తున్న పరీక్షల్లో చాలామందికి ఉద్యోగాలు పోతున్న సందర్భాలు కూడా వస్తున్నాయి. అండ్ కమ్యూనికేషన్ బేసిక్గా లేకపోతే ఇక్కడ ప్రజలు ఎలా నివసిస్తారు? దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. కమ్యూనిటీ నుండి చాలా పెద్దవాళ్ళు, పిల్లలు, ఉద్యోగులు చాలామంది చాలా అవసరపడుతున్నారు ఈ రోడ్ల మీద రావాలంటే. పెద్దవాళ్ళకైతే నడుము నొప్పులతో విపరీతమైన బాధపడుతున్నాము. చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు. ఇది బేసిక్ ఎమ్యూనిటీస్ కదా, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని త్వరగా ఈ సమస్యని తీర్చాలి వీలైనంత త్వరగా. మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మీరు ఓటు అడిగే లోపల మీరు ఈ పనులు చేస్తే మాకు చాలా బాగుంటుంది. మనం ట్యాక్సెస్ పే చేస్తే గవర్నమెంట్ మంచిగా చేస్తుందని, కానీ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? బేసిక్ నీడ్స్ కూడా లేవు రోడ్స్ లాగా. అండ్ డ్రైనేజెస్ కూడా అన్ఫినిష్డ్ ఉన్నాయి. ఇంకెవరిని అడగాలి? ఈ స్కూల్ బస్సెస్ కూడా రావట్లేదు. నెక్స్ట్ ఏమో లేట్ కూడా అవుతున్నాయి బస్సెస్. అండ్ మాకు బేసిక్ నీడ్స్ కావాలి. నెక్స్ట్ ఏమో ఏమన్నా ఆర్డర్ అలా చేస్తే కూడా చాలా లేట్గా వస్తున్నాయి. ఫుడ్ కూడా స్పాయిల్ అవుతుంది. Very good point. Very good. We want votes. We want roads. Another thing, you don't have KTR uncle, please come here. And we want roads and talk to you. No, Joe Biden, please come here. And we deserve that. We pay the taxes. We need the roads. It's our right. इतनी हाईटेक सिटी, इतना बड़ा शहर, सारे टैक्स पे ही लोग जो ईमानदारी से यहाँ पे हाईटेक सिटी में जो हमारे आईटी के बच्चे हैं ईमानदारी से 30% टैक्स पटाते हैं। उसके बाद भी अगर हमारी कॉलोनी में हमारे यहाँ यदि अप्रोच रोड नहीं है तो ये बहुत दुख की बात है। हमको ये सबसे बड़ी बात दुख ये होता है कि इधर हमारे को ना हमें जाने वाला डिलीवर करता है। कभी कभी तो ये होता है कि जो टैक्सी है वो भी यहाँ तांडा आ जाओ बोलते हैं, भैया तांडा आ जाओ, उधर तेलापुर रोड से आने के लिए तैयार नहीं होता। अभी हमारे सोसाइटी में एक मैसेज डाला था, एक बस के ड्राइवर ने मना कर दिया पिकअप के लिए बच्चे के लिए। बताइए उसे बच्चे की क्या गलती है? जब वो ऑलरेडी पैसा पेड कर रहा है, बस वाले के स्कूल को पैसा पेड कर रहा है, रोड यदि खराब है तो वो जिम्मेदारी हमारी नहीं है, वो जिम्मेदारी गवर्नमेंट की है और गवर्नमेंट को इस पर एक्शन लेना चाहिए। థ్యాంక్ యూ సార్. ఇది తెల్లాపూరు, కానీ ఇప్పుడు ఏంటంటే చాలా పూర్ రోడ్స్తో తెల్లాపూర్ అయిపోయింది. కాబట్టి మా పట్టణంగా తయారైపోయింది ఇది. ఇక్కడ ప్రతి కమ్యూనిటీలో కనీసం 500 to 600 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అంటే కనీసం 3,000-4,000 మంది మనుషులు నివసిస్తున్నారు. కాబట్టి మీరందరూ దయచేసి మాకు కనీస అవసరాలు రోడ్డు, నీళ్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ దగ్గర ఉంటే బాగుంటుంది. రైట్
Good road. We want good roads. We want good roads. We want good roads. No road, no vote. No road, no vote. No road, no vote. No road, no vote. High-tech road, low-tech road, no. High-tech road, low-tech road, no. High-tech road, low-tech road, no. We want good roads.